వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాళ కథ ఏదైనా చెప్తారా? పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు, చెట్టెక్కాడు, కళేవరాన్ని భుజం మీద వేసుకుని బయటికి నడవటం మొదలుపెట్టాడు. దాన్ని ఆశ్రయించుకుని ఉన్న బేతాళుడు, రాజా నీ ఓపిక ముచ్చటేస్తోంది, ఇన్నిసార్లైనా లోపలికి వస్తున్నావు మళ్ళీ మళ్ళీ, నీకు మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తాను వినమన్నాడు. పూర్వం అట కౌశాంబి నగరంలో నైసాగరుడని ఒక మంత్రి గారు ఉండేవాడు. కౌశాంబికి ఒక రాజుగారు రాజు కూతురు ఉండేది. ఈ నైసాగరుడికి కూడా ఒక కూతురు ఉండేది. నైసాగరుడు ఏంటంటే తన బంధువర్గాల్లో చాలామంది పిల్లల్ని చేరదీశాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చదువుకున్న వాళ్ళకి తగిన ఎక్కడో చోట ఉద్యోగాల్లో, రాజోద్యోగంలో కాకపోతే ప్రైవేట్ ఉద్యోగంలో అయినా సరే వాళ్ళకి తగినవి వాళ్ళ ఊళ్ళకి దగ్గరలో ఉండే రాజోద్యోగాల్లో అలా ఉద్యోగాల్లో కుదిర్చాడు. మరి కొంతమందికి ఆటే చదువు లేని వాళ్ళనేమో ఆ పై పనులకి అక్కడ ఇక్కడ పెట్టేవాడు. ఆయన ఆశ్రయిస్తే తప్పకుండా పని అవుతుందని నమ్మేవాళ్ళు. ధన సహాయంగా కంటే కూడా కుర్రాళ్ళని మంచి ఉద్యోగాల్లో పెట్టడం, ఆడపిల్లలకి మంచి చోట పెళ్లి సంబంధాలు చేయించడం అది ఆయన ప్రవృత్తిగా ఉండేది. కొంతమంది మగపిల్లలు అటు చదువు లేదు, సంధ్య లేదు, పెద్దగా అమ్మ నాన్న ఆశ్రయం లేని వాళ్ళు, దిక్కుమాలిపోయి ఉండే పిల్లల్ని కొంతమందిని తన ఇంట్లో కూడా పెట్టుకుని ఉంచుకునేవాడు. ఆ పిల్లలు ఏదో మగ పిల్లలతో, ఈయన కుమారుతో, కూతురుతోటి కలిసి తిరుగుతూ, ఇంట్లో అన్నం తింటూ, ఏమైనా పై పనులు చేస్తూ, అక్కడికి వెళ్ళి వాళ్ళకి అది చెప్పిరా, ఇక్కడి నుంచి ఇది పట్టుకురా అంటే అట్లాంటి పనులు చేస్తూ, ఏముంది 2 ముద్దలు మనతో పాటే అలాగని ఉంచుకునేవాళ్ళు. పూర్వకాలంలో ఈ పద్ధతి ఉండేది. చాలా మంది ఇళ్లలో చుట్టాల పిల్లలు 2-3 ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక 25 ఏళ్ళుగా అసలు ఆ పద్ధతే మానేసాం మనం. అంతకుముందు ఉండేది. అయితే ఈ నైసాగరుడు గారింట్లో ఇలా ఆశ్రయించుకుని ఉంటున్న మగపిల్లల్లో శ్రీధరుడని ఒకడు ఉండేవాడు. ఈయన ఏదైనా చదువుకుంటామన్న పిల్లలకి చదువు చెప్పించేందుకు కూడా ప్రయత్నం చేసేవాడు. ఈ శ్రీధరుడికి పెద్ద బడే ఆసక్తి లేదు, కాలక్షేపం పద్ధతిగా ఉండేవాడు. అయితే ఈయన కూతురు ఉంది కదా, రాజకుమార్తె వయసుదే ఈ పిల్ల కూడా, వత్సల అమ్మాయి పేరు. ఆ వత్సల ఈ శ్రీధరుడితో కలిసి తిరుగుతూ ఉండేది. శ్రీధరుడికి కబుర్లు చెప్పటం, కథలు చెప్పటం, ఏదైనా ఎక్కడైనా చూశాడంటే దాన్ని రసవత్తరంగా వర్ణించటం, అవన్నీ అతని పద్ధతులు. తిరిగేవాడు ఈ పిల్లతోటే. చిన్నప్పుడు 10 ఏళ్ళప్పుడో 11 ఏళ్ళప్పుడో వీళ్ళింటికి చేరాడు. అప్పటికి అది చిన్న పిల్ల, 10-14 ఏళ్ళకి చేరిన పిల్ల చిన్నది. ఇవి అన్నయ్యల కంటే కూడా అన్నయ్యలు కొంచెం లైన్లో పెట్టడానికి ట్రై చేసేవాళ్ళు. అలా కాదమ్మా, అమ్మాయి అలా చేయకూడదు, కాళ్ళ దగ్గర పెట్టి కూర్చో, సరిగా కూర్చో, కింద పోసుకోవద్దు, అన్నం తినేటప్పుడు అట్లా అనేవాడు. ఎవరింట్లో అయినా అదే జరుగుతుంది. ఈ చుట్టాల అబ్బాయిగా వీళ్ళింట్లో వచ్చిన వాడికి ఈ తెల్లగా బొమ్మల్లే ఉండే పిల్ల అపురూపం. అది తన వెనకాల కళ్ళమెటగరిచి చూస్తూ తను ఏం చెప్తే అది విని అన్నిటికీ నవ్వుతుంటే ఇంకో కొంచెం సరదాగా ఉండేది. ఆ పిల్లని తన వెనకాలే తిప్పుకునేవాడు, కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పిల్లకి ఆటకి కబుర్లకి తోచనప్పుడు అన్నిటికీ శ్రీధరుడే. క్రమంగా ఎలా అయ్యింది, పిల్ల పెరుగుతూ ఉంటే ఈ శ్రీధరుడికి ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలన్న ఐడియా పెరిగింది. ఆయన వాడిని ఎన్ని చోట్ల పెట్టాడు, ఎక్కడా టికాయించల, ఏ పనిలోనూ లేడు. ఈ పిల్ల కొంచెం వ్యక్తురాలయ్యా కూడా అదెంతసేపు శ్రీధరుడి వెనకాలే తిరగటం, వాటితో కలిసి అన్నం తింటాం. అవి చూసేసరికల్లా ఈయనకి భయం పట్టుకుంది. ఓ నాయన, వీడు ఇప్పుడు రేపు పొద్దున పిల్లనిచ్చి పెళ్లి చేయమంటాడో ఏమిటో, పిల్లకు కూడా తెలీదు అని చెప్పి దాన్ని ఒకరోజు కేకేసి, అమ్మాయి అట్ట శ్రీధరుడితో కలిసి కూర్చుని తిరగ, కబుర్లు చెప్పుకోకూడదే అంటే, ఏమో నాన్న చక్కగా మాట్లాడతాడు, మంచిగా కథలు కబుర్లు చెప్తాడు, నవ్విస్తాడు, నవ్వించేవాడు కదా నాన్న, ఎందుకు వద్దనాలి అని అడిగింది పిల్ల అమాయకంగా. ఈయనకు అర్థం కాలే ఏం చెయ్యాలో. సరే ఇది మార్గం కాదు, పిల్లకి చెప్పి దాన్ని మళ్ళేయటం మన వల్ల అయ్యే పని కాదు. ఆయనకు ఒకతే కూతురు, 5-6 కొడుకులు ఉన్నారు, కానీ వీడినే తప్పించేద్దాం అనుకున్నాడు శ్రీధర్. ఈ పిల్లకి 15 ఏళ్ళు వచ్చాయంటే వాడికి 20 ఏళ్ళు దాటినాయి. వాడికి అర్థమవుతుంది ఈయన తను అవాయిడ్ చేస్తున్నాడు, కూతురు దగ్గర ఉండనివ్వట్లేదు అని. వాడికి తెలిసింది. ఆయన ఏం చేశాడు, ఆ పని ఈ పనిని బయటికి పంపించేస్తూ, అబ్బాయి ఏమైనా నేర్చుకునిరా, ఎవరి జీవిక వాళ్ళు ఈ వయసు వచ్చాక చూసుకోవాలని వాడిని బయటికి నెట్టడానికి ట్రై చేశాడు. కరాఖండిగా చేసేసరికి వీడికి తెలిసిపోయింది ఏం చేయబోతున్నాడు. సరే ఏం చెప్పాడు వత్సలకి, మీ నాన్న నేను ఎందుకు పనికి మాలిన వాడిని అనుకుంటున్నాడు, నన్ను ఇంట్లో నుంచి పొమ్మన్నట్టుగానే చెప్తున్నాడు రోజును, ఎవరి దారి వాడు చూసుకోవాలని. సరే నా దారి నేను చూసుకుంటాను, బోల్డంత దేశాల్లో కీర్తి సంపాదించుకుని కానీ వెనక్కి రాను చూడు అంటే, ఇది కొంచెం పిక్కమొహం వేసి, అయ్యో వెళ్ళిపోతావని, వెళ్ళిపోతే నేను ఎలా ఉంటాను, అందేం పర్వాలేదు, నేను నీకోసం తప్పకుండా వస్తానని పిల్లని నమ్మించాడు. దానికి 14-15 సంవత్సరాలు ఉన్నాయి. అది రోజు వాడి కోసమే వెయిట్ చేసేది. ఇలా వెళ్ళిపోయిన శ్రీధరుడు బయటికి వెళ్ళిపోయాడు ఒకనాటి రాత్రి.
ఎలాగో దిక్కు దివాణం లేకుండా ఒక 5-6 రోజుల పాటు తిరిగాడు. ఎక్కడ ఏది దొరికితే అది తిని ఎక్కడో చోట పడుకుని ఓ ఊరు చేరాడు. ఆ ఊరు శిల్పుల ఊరు. అక్కడ వాళ్ళు రకరకాల శిల్పాలు చెక్కేవాళ్ళు. ఓకే. అప్పుడు ఈ రాయి తీసి అక్కడ పెట్టడానికి, ఆ రాయి తీసి పట్టుకురావడానికి, ఈ సంచి ఇంటి దగ్గర ఇచ్చి ఇంకో సంచి చెక్కేందుకు కావడానికి మనిషి కావాలి వాళ్ళకి. ఈ రికామిగా తిరుగుతున్న శ్రీధరుణ్ణి వాళ్ళు పనిలో పెట్టుకున్నారు. ఆ శిల్పం ఈ అబ్బాయికి ఆసక్తి కలిగించింది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చుని అవి చూస్తుండేవాడు. అక్కడ ఎక్కువగా పాలరాయి దొరికేది, మార్బుల్ అనుకుందాం. ఆ పాలరాయితో చెక్కే శిల్పాలు భలే బాగుండేవి. వీడు మెల్లిగా వాడంతట వాడే వాళ్ళు చేసేటప్పుడు చూసి రాత్రిపూట ఏముంది 6 అయ్యేసరికి చీకటి పడంగానే ఎవరి దారిని వాళ్ళు పోయేవాళ్ళు. ఎవరో ఒక నలుగురు చేరి పోచాటి మా మండపాల్లో పడుకునేవాళ్ళు. ఒక చిన్న దీపం పెట్టుకుంటే వీడు చిన్న రాయిని పట్టుకుని సుత్తి శానం పట్టుకుని ఉలి సుత్తి పెట్టుకుని నిదానంగా చిన్న చిన్న బొమ్మలు చెక్కటం మొదలుపెట్టాడు. ఎవ్వరు నేర్పకుండానే చూసి నేర్చుకోగలిగే శిల్పకళ వీడికి అబ్బింది. అబ్బా, చక్కగా బొమ్మలు చెక్కటం వచ్చింది. అసలు పాలరాయి దాన్ని వీడి దెబ్బ పడిందంటే దాని రూపం మారిపోయేది, అంత బాగా వచ్చింది. వస్తే క్రమంగా అక్కడ కాస్త పేరు వచ్చింది. ఈ అబ్బాయి చెక్తాడు, డిజైన్లన్నీ చెక్కేస్తాడు, మనిషి బొమ్మలు చెక్తాడని చిన్న పొన్న పని దొరికేది, డబ్బులు దొరికేవి, చేసేవాడు. అయితే బాగా డబ్బులు చేరినాక ఇతను బాగా ఒక 2 అడుగుల ఎత్తులో ఒక మంచి గట్టి పాలరాయిని ఒక దాన్ని కొని దాన్ని చక్కటి స్త్రీ శిల్పంగా మలిచాడు. ఆ స్త్రీ శిల్పం ఎవరు? వత్సలే. ఓహో, వత్సల బొమ్మ చెక్కాడు అందంగా. చెక్కిన తర్వాత ఏం చేశాడు, ఒకనాడు బయలుదేరి ఈ బొమ్మను వెంట పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ భవనంలో ఆ విగ్రహ బొమ్మను పెట్టాడు. హాల్లో పెట్టేసి వాడు లోపలికి వెళ్ళిపోయాడు. వత్సల చాలా సంతోషించింది. సరే, ఎవరు చెక్కారు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నారు అందరూ. ఎవరు చెక్కారో తెలియదు, ఎవరు తెచ్చిపెట్టారో తెలియలే. ఇంతలో ఎవరో ఒకడు అదేమిటి ఇది అచ్చు మన వత్సల్లాగానే ఉంది, వత్సలే 2 అనగానే అప్పుడు వాళ్ళకి తట్టింది. వీడు వచ్చిన రోజే ఈ విగ్రహం వచ్చింది. వాడికే వత్సల మీద ప్రీతి. వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. అయ్య బాబోయ్, ఏమైనా ఉందా ఇంకా, వీడు ఇంత బాగా నేర్చుకున్నాడు, హరేరే అని ఆశ్చర్యపోయారు. అప్పుడు శ్రీధరుడే ఈ బొమ్మ చెక్కినట్టు ఫిక్స్ అయింది. ఇంతలో ఆ సంవత్సరము రాజుగారి అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే మంత్రి గారు ఏం చేశాడు, ఈ మహాద్భుతంగా ఉన్న ఈ అందమైన పాలరాతి శిల్పాన్ని యువరాణికి కానుకగా, పెళ్లి కానుకగా ఇచ్చారు. ఏదో ఒక స్త్రీ శిల్పం అమ్మాయితో పాటు తీసుకెళ్లారు. వాళ్ళంతా చాలా సంతోషించారు. ఇతనికి పనులు దొరుకుతున్నాయి, కానీ ఇతనికి రాజకుమార్తె మన మంత్రి గారి అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశాలు మాత్రం ఏమీ పెరగల. ఆయన మా ఇంత శిల్పం సంపాదించావు, శిల్ప విద్య వచ్చింది, మా పిల్లని పెళ్లి చేసుకో అలాంటివి అనలా. ఆయనకు ఆసక్తి లేదు వాడికి ఇవ్వటం. ఆయన వేరే సంబంధాలు చూస్తున్నాడు. అయితే ఒకనాటి రాత్రి వత్సలతో చెప్పాడు, నేను ఇక్కడ ఉన్న ప్రయోజనం లేదు, నేను శిల్పిగానే మిగిలిపోతాను, మీ నాన్న కల్లుడిని ఎప్పటికీ ఇవ్వను, నా మీద ప్రీతి ఉంటే నాతో వచ్చేసి మన ఇద్దరం వెళ్ళిపోదాం. అయితే ఈ మంత్రి గారికి ఈ కూతురు తను ఎంత వద్దన్నా వాడి వెనకాల పడి తిరగటము అవి చూసి ఆయనకు ఒక డౌట్ ఉంది. వీడు నేను పిల్లనివ్వనని తెంపర్తనానికి పోయి కిందటిసారి వాళ్ళు ఎచ్చకపోయాడు, రాత్రిపూట పిల్లని తీసుకుపోతాడేమో అని అనుమానం ఉంది. ఆ ఇంట్లో పనిచేసే ఒక 80 ఏళ్ల ముసలివాడు ఈ మంత్రి గారిని ఎత్తుకు పెంచినవాడు, ముసలి ఆయన తాత అనే వాళ్ళు పిల్లలంతా. ఆ తాతకి చెప్పాడు, జాగ్రత్త, ఈ పిల్లని జాగ్రత్త, ఇది రాత్రిళ్ళు బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా అని. సరే, ఒకనాటి రాత్రి అనుకున్నట్టుగానే ఈ శిల్పి శ్రీధరుడు వత్సలని చిన్న సంచి మూటగట్టించి బయలుదేరేసాడు. ఈ బయటికి వెళ్ళిపోతుండగా ఈ ముసలాయన చూసేసి ఆ పిల్లకి అడ్డం పడ్డాడు. వద్దు వద్దు, నాన్న పరుగు పోతుందమ్మా, వీడిని నమ్ముకుని రోడ్డు మీదకి వెళ్తే నువ్వు చాలా కష్టపడతావు, వద్దమ్మా ఇట్లాంటి పని చేయద్దు, నాన్న పరుగు పోతుందని ఆయన ఆపుపోయాడు. ఈ పిల్ల కొంచెం బిక్కం వేసి వెళ్ళిపోదాం అనుకుంది. ఈ లోపల ఇంకో గదిలో నుంచి బయటకు వచ్చిన శ్రీధరుడు ఈ ముసలాయన రెక్కలు పట్టుకుని పక్కకు తోసేసి వత్సల్ని లాక్కెళ్ళిపోయాడు బయటికి. ఈ వెనక్కి పడ్డ ముసలాయన పరలోక గతుడు అయ్యాడు. వాడు చూసుకోలే, తోసేశాడు అంతే. గుమ్మం మీద పడ్డాడు, తలకాయ వెనకాల తగిలి తెల్లవారేదాకా ఆ దెబ్బతో అక్కడే పడి ఉండి తెల్లారేక చూసుకున్నారు గోవింద. ఈ వత్సలతో సహా పారిపోయారు. ఉత్తర దేశం వెళ్ళింది, దక్షిణం వైపుకి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ ఏం చేశాడు, ఈ తమ రాష్ట్రంలో ఉన్నంతకాలం, తమ ప్రాంతంలోనే ఉన్నంతకాలం ఈ అబ్బాయి చిన్న చిన్న బొమ్మలు చెక్కుతూ ముందరంతా కొంతకాలం వత్సల నగలమ్మి కాలక్షేపం చేశారు. హాయిగా సంతోషంగా ఉన్నారు. ఎన్నాళ్ళు ఇట్లా ఈ అమ్మాయి ఏమంటే నువ్వు శిల్పాలు చెక్కేవంటే నీ పేరు బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే మన రాష్ట్రం అంతా తెలిసింది నీ శిల్పం సంగతి, ఓహో మరి తెలిసిపోతావు నువ్వు, నిన్ను బతికెట్టేస్తారు అంటే. అందుకని ఏం చేసేవాడు, ముందంతా శుభ్రంగా నగలు పెట్టుకు తిన్నారు.
తర్వాత ఇంకా నగలతోటి లాభం లేదని చిన్న చిన్న అలంకరణకి పెట్టుకునే బొమ్మలు, గూళ్ళల్లో పెట్టుకునే బొమ్మలు, పెద్ద పెద్ద శిల్పాలు కాకుండా చిన్న చిన్న శిల్పాలు చెక్కుతూ బొమ్మలు అమ్ముతూ అమ్మకం చేసుకుంటూ కాలక్షేపం చేశారు. అయితే వీళ్ళకి మొదట తెలియలా, తర్వాత తెలిసింది వీడి మీద అరెస్ట్ వారెంట్ పుట్టేసింది. హత్యానేరం కింద అయ్యో. శ్రీధరుడు అరెస్ట్ అవ్వబోతాడు. సరే ఇక్కడ లాభం లేదని దక్షిణ దేశం పారిపోయారు వీళ్ళిద్దరు. రకరకాల బళ్ళు మారుతూ తమ పేర్లు మార్చుకుని ప్రేమాతిశయం. ఇప్పుడు కూడా కనపడతారు చూడు అట్లాంటి వాళ్ళు. ఇళ్లలో చెప్పకుండా పల్లె చక్క పోయేవాళ్ళు. ఈ ఇద్దరు కలిసి ఉన్నంతకాలం కొంతకాలమే ఆ సౌఖ్యం ఉంటుంది. తర్వాత ఏ చిన్నది అయ్యొచ్చినా పై వచ్చినా కుటుంబం కావాలనిపిస్తుంది. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది కుటుంబం? కుటుంబాలు రావు, ప్రేమలు మిగులుతాయి. ఆ ప్రేమలు కొన్నాళ్ళు అయ్యాక ఒకళ్ళ మీద ఒకళ్ళకి విసుగు పుట్టేస్తుంది. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు పొద్దుస్తమానం ఒకే దానికి వేసి చూస్తే బోర్ కొట్టదు, మరి బోర్ కొడుతుంది అంతే. కానీ వీళ్ళకి బోర్ కొట్ల శ్రీధరుడికి. ఈ దక్షిణ దేశానికి తీసుకుపోయాక అక్కడ ఏముంది, ఎవ్వరూ ఇతన్ని గుర్తుపట్టే వాళ్లే లేరు. భాష కూడా వేరే. ఇతను చక్కగా పెద్ద పెద్ద శిల్పాలే చెక్కుతూ ఉండేవాడు. ఆ రాజస్థానంలో పని దొరికింది, బాగా హాయిగా ఉన్నారు. అక్కడికి వెళ్తూ ఉండగానే ఈ వత్సల గర్భవతి అయింది. ప్రయాణం అంత సులువుగా సాగల, చాలా కష్టపడి దక్షిణ దేశం చేరారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి అవకాశాలు లభించినాయి. అతనికి ఈ పిల్ల కుమారుణ్ణి కన్నది. మెల్లిగా హాయిగా ఉండటం మొదలుపెట్టారు. చంటి పిల్లాడు ఉండేసరికి ఇంకా సంతోషంగా ఉంటుంది కదా. అయితే పిల్లతో తెగాడుకునేది పిల్లవాడితోటి. వత్సల కొంచెం కబుర్ల పిల్ల. ఈ చంటివాడితోటి బాగా ఆడుకునేది. అది నవ్వుతూ ఉంటే ఇంక మనోహరంగా ఉండేది. ఆ పిల్లాన్ని పెట్టుకుని ఇతను ఏం చేశాడు, ఒక పెద్ద పాలరాయి, మంచి రాయిని చూసి ఆ నవ్వుతున్న పిల్లవాడు, నవ్వుతున్న వత్సల ఇద్దరిని ఒకే విగ్రహంగా చెక్కాడు. భార్య కుమారుడు చెక్కితే ఈ అమ్మాయి ఏం చేసింది, భయపడింది. ఎంతో సంతోషించింది ఆ విగ్రహం చూసి. కానీ ఏం భయం వేసింది, ఇది ఎవరైనా చూశారంటే, నీ శిల్పాన్ని గమనించారంటే కష్టం అని చెప్పి దాన్ని బయట పెట్టనిచ్చేది కాదు. అది అటక మీద ఎక్కడో దాచేసింది, పైన పెట్టుకున్నారు. అయితే ఇతను మెల్లిగా పెద్ద పెద్ద శిల్పాలు చెక్కడం మొదలుపెట్టాడు. రాజస్థానంలో పని దొరికింది, బ్రహ్మాండంగా ఉంది జీవితం. సౌత్ ఇండియాలో పేరు వచ్చే పరిస్థితి వచ్చింది. మెల్లిగా దేవాలయాల ఆర్డర్లు అవి రావడం మొదలుపెట్టాయి. ఒక 5-6 పని వాళ్ళని పెట్టుకున్నాడు. ఇతను పనిచేసేటువంటి ఆ మెత్తని పాలరాయి సప్లై చేసేవాడు ఒకడు దొరికాడు. అన్నీ కలిసి వచ్చాయి. ఎంతో హాయిగా ఉన్నారు. అయితే ఏమైంది, ఒకసారి ఒక ఉత్తర దేశపు అధికారి ఒక ఆయన వచ్చాడు ఇక్కడికి. వచ్చి మీ దగ్గర ఇంకేం శిల్పాలు ఉన్నాయని వీళ్ళింటికి వచ్చాడు. శిల్పాలన్నీ చూశాడు. చూశాక ఏమైనా సరే మా ఉత్తరాది శిల్పం అంత శిల్పం కాదండి మీది, మావి సూపరు అన్నాడు. అనేసరికల్లా ఇప్పుడు ఈ మాటల్లో మా వైపు మీకంటే బాగుంటాయి ఇలాంటి మాటలు వింటే ఒక కళాకారుడికి మంటగా ఉంటుంది. ఇతను గబగబా లోపలికి వచ్చి అటక మీద దాచిపెట్టిన విగ్రహం శుభ్రంగా దులిపి తీసుకొచ్చి, ఇది చూడండి, దీనికంటే అద్భుతమైన శిల్పం మీ ఉత్తరాదిలో ఉందా? మీ ప్రాంతంలో ఇలాంటి శిల్పం చెక్కేవాళ్లే లేరు, ఉన్నవాళ్ళంతా ఇప్పుడే పోయారు, చూడండి అని చూపించాడు. అతను తదేకంగా ఆ శిల్పాన్ని చూశాడు, ముట్టుకుని చూశాడు, అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి చూశాడు. సరే వెళ్ళిపోయాడు. ఒక 2 గంటల్లో 4 రక్షక భటుల్ని తీసుకొచ్చి మీకు అక్కడ కౌశాంబిలో మీ మీద హత్యానేరం ఉంది, ఎప్పటి నుంచో మీ మీద వారెంట్ ఉంది, మేము అనేక రకాల దేశాలు తిరుగుతున్నాము, మిమ్మల్ని నేను గుర్తుపట్టలేను, ఎందుకంటే నేను రాజస్థానానికి వచ్చేసరికి మీరు లేరు. కానీ నేను మంత్రి గారికి ఇంటికి 2 లైన్ల పక్కన ఉండేవాడిని, మంత్రి గారి కూతుర్ని గుర్తుపట్టా. ఈ విగ్రహం రాజకుమార్తె దగ్గర ఉంది, ఆ విగ్రహం చూస్తే గుర్తుపట్టి మీ పేరు వివరాలు మీరు ఎంతకాలం క్రితం వచ్చారో తెలుసుకోవడానికి 2 గంటలు పట్టింది, అరెస్ట్ చేస్తున్నాను పట్టండి అన్నాడు. ఇంకేం చేయాలి, లోపలికి వెళ్ళి ఉండండి, నేను మన భార్యని పిల్లవాడిని తయారు చేసి వాళ్ళ సామాన్లు సర్దిచ్చి వస్తానని లోపలికి వెళ్ళి భార్యకి చెప్పేశాడు. తర్వాత వెళ్ళిపోయాడు. ఇక లేడు. ఈ బయట నుంచున్న అధికారి చూసి లోపలికి వచ్చాడు. ఆవిడ ఏడ్చుకుంటూ పిల్లాన్ని పెట్టుకుని అంత పిల్లాడు అయ్యాడు. కూర్చుంటే ఏం చేస్తాడు, ఎంత వెతికినా వీళ్ళకి శ్రీధరుడు దొరకల. వెళ్ళిపోయాడు. ఇంకా పారిపోయాడు. ఈ భార్య అని పిల్లాన్ని వీళ్ళు ఏం చేశారు మరి, ఇవి దక్షిణ దేశంలో భర్త కూడా లేకుండా ఆ పిల్ల ఏముంటుంది, ఓ బండి కట్టించి ఈ అమ్మాయిని కొడుకుని బండెక్కించి ఆ శిల్పంతో సహా మంత్రి గారింటికి తరలించారు కౌశాంబికి. కౌశాంబి గారి మంత్రి గారి ఇంట్లో నైసాగారెడ్డి వాకిట్లో అదే హాల్లో ఈ విగ్రహం పెట్టించారు. కొడుకుని ఎత్తుకుని నవ్వుతున్న వత్సల విగ్రహం. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఆ విగ్రహం కేసు చూస్తూ నుంచుంటే మా అల్లుడే చెక్కాడు, చాలా గొప్ప శిల్పి అని చెప్పుకునేవాడు ఆయన. వచ్చిన వాళ్ళంతా అద్భుతమైన శిల్పం అండి, ఎంత సూపర్ శిల్పం అండి, ఎంత చెక్కాడండి, ఏమి నుంపండి, అసలు పిల్లని చూస్తే బొమ్మను చూడక్కర్లేదు, పిల్లాడు నవ్వు ఎంత అందంగా ఉంది, పళ్ళు ఎంత బాగా చెక్కాడు, వీడు ముక్కే ముక్కు, వీడి కన్నే కన్ను అనేవాళ్ళు. అంతే సంగతులు. ఇతను అసలుకి ఎప్పటికీ అతను వెనక్కి తిరిగి రాల. ఇక వత్సల
భర్తను తలుచుకుంటూ పుట్టింట్లోనే ఉండిపోయింది. వచ్చాడంటే అరెస్ట్ అవుతాడు. ఈ కథ చెప్పాడు బేతాళుడు. ఒక చిన్న వాక్యం అలాగండి మీ వైపు బాగా చెక్కుతారా అంటే సరిపోయేదానికి ఎందుకు తను పట్టుబడిపోతానేమోనని భయం లేకుండా శ్రీధరుడు ఆ విగ్రహాన్ని వచ్చిన వాడికి చూపించాడు. వాడిని చూడగానే వాడు ఉత్తరదేశీయుడని తెలుస్తోంది. అతను చెప్తున్నాడు నేను ఆ రాష్ట్రానికి సంబంధించిన వాడు అని. దొరికిపోతామేమోనని భయం ఎందుకు కలగల శ్రీధరుడికి? ఎందుకు చూపించాడు? చూపించకుండా అంటే పోనీ ఇప్పుడు ఆయన అధికారే కాకపోవచ్చు, కానీ రేపొద్దున అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక విగ్రహం చూశాను, ఇంత ఇది ఉంది, ఓ తల్లి పిల్లాడు వాళ్ళనే చెక్కాడు, మొగుడు పెళ్ళాం పిల్లాడు ఉన్నారని వాడు ఎక్కడైనా చెప్పినా ప్రమాదమేగా తనకి. అంతేగా. ఎందుకు చేశాడు అంటే విక్రమార్కుడు నవ్వాడు. మానవుల మనస్సు అట్లా ఉంటుంది. ఎంత తింటం పడుకోవటం సంపాదించుకోవటమే కాదు, తమ ప్రతిభకి గుర్తింపు కావాలని ప్రతివాడికి ఉంటుంది కోరిక. ప్రతివాడికి తమలోని కళాకారుడికి మరీ ఎక్కువ ఉంటుంది. అప్లాజ్ కావాలి వాడికి. ఆ అప్లాజ్ కోసం ప్రాణాలైనా వదిలేస్తాడు ఒక కళాకారుడు, ప్రాణమైనా వదులుతాడు. అతనికి తెలుసు దొరుకుతానేమోనని భయం ఉంది లోపల, కానీ తన కళని తక్కువ చేస్తే భరించలేడు. అది పేరెన్నిక గలవాడు. అసలు మామూలుగానే నాకు కథలు చెప్పడం వచ్చు, నేను కూడా సుమన్ టీవీలో కథలు చెప్తానని అడిగే వాళ్ళు కనపడతారు చేయ. నిజంగా మేము కథలు చెప్తామండి, కథలు చెప్పడం చాలా ఇష్టం. ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు మనకి. చాలా మంది అడుగుతుంటారు, నేను ఒకళ్ళిద్దరితో నవ్వుతాను, నేను ఉన్నా కదమ్మా సుమన్ టీవీకి. ఎవరిదాన్ని వాళ్ళు ట్రై చేసుకోవచ్చు అనుకో, కానీ ఒకవేళ అది మంచి పేరెన్నిక కలిగి అయ్యారనుకో, వాళ్ళు ప్రఖ్యాతులు అయ్యారనుకో, దాన్ని మరుగుపరుచుకుని ఎక్కువ కాలం ఉండలేరమ్మా. లోపల దాన్ని ఆ కళ ఉండనివ్వదు వాళ్ళని. అవునవును. లోపల ఉన్న కళ బయటకి రాకుండా ఉండదు. నేను అద్భుతంగా చేయగలను అనేది చెప్పుకోవాలనే ఉంటుంది. మానవ సహజమైంది, కళాకారులకి మరీ సహజమైంది. అందుచేతే శ్రీధరుడు బయటపడ్డాడు. తర్వాత ఇంకా అతను ఎప్పుడు జీవితంలో భార్యని పిల్లాన్ని కలుసుకోవాలి, కానీ ఎక్కడో చోట రాళ్ళు మాత్రం చెక్కుతూనే ఉండుంటాడు అని చెప్పాడు విక్రమార్కుడు. ఎప్పుడైతే మౌనభంగం జరిగిందో బేతాళుడు శరీరంతో సహా వెళ్ళిపోయాడు. విక్రమార్క చక్రవర్తి మళ్ళీ లోపలికి నడవటం మొదలెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు. కానీ పాపం వెళ్ళిపోవటమే బాగాలేదు రమ్మగారు. అదే మరి ఏం చేస్తాం, అలాగే జరుగుతాయి. రైట్ అండి. నమస్తే. నమస్తే.